ఇదైతే ఇది నా కొత్త డ్రోన్ ఇది. అంటే కెమెరాతో పాటే ఇది కూడా కొనేసిన, కానీ అన్బాక్సింగ్ వీడియో అయితే చేయలేదు. అంటే నేను ఆల్రెడీ షాప్లోనే మొత్తం బాక్స్ అంతా ఓపెన్ చేసేసిన, బట్ మళ్ళీ ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చేద్దామని చెప్పేసి నార్మల్గా చూపిస్తున్నా. అంటే డబ్బాలు ఏం లేదు, ఖాళీయే ఉంది, అంతా ఆల్రెడీ బయట తీసి పెట్టేసిన. ఒకసారి నేను అదంతా ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తా. అండ్ తీసుకునే ముందు చాలామంది అన్నారు అనమాట, ఇది తీసుకునే ముందు ఎందుకు ఇది తీసుకుంటున్నావు, ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా, అదేదో కొంచెం మంచి డ్రోన్ మీద ఇన్వెస్ట్ చేయి, బెటర్గా ఉంటుంది మంచిగా అది అని. కరెక్టే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, కాదన్ను. కాకపోతే మనకి ఫ్లై చేయడానికి ఈజీగా వస్తే ఖచ్చితంగా నీకు వస్తుంది. నువ్వు పర్ఫెక్ట్గా డ్రోన్ పైలట్, నువ్వు డ్రోన్ని మొత్తం తిప్పేయగలవు అంటే అప్పుడు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. మొత్తం పెద్దది మంచి డ్రోన్ తీసుకోవచ్చు, లైసెన్స్ తీసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్రాక్టీస్ కోసం, మనకి డ్రోన్ షాట్స్ ఎక్కువ నీడ్ ఉండవు. మనం చేసే సినిమాటోగ్రఫీలో ఎక్కువ డ్రోన్ షాట్ అవసరం, నీడ్ ఉంది. కాకపోతే అది నీకు ఫుల్గా వచ్చుంటే పక్క అది నీడ్, కాకపోతే రాకపోయింది అనుకో వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను ఇది చూజ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే. దీంట్లో నేను పర్ఫెక్ట్ అయినాక ఖచ్చితంగా నేను బెటర్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఖచ్చితంగా. సరే, లోపల ఏమేమి ఇచ్చిండో మొత్తం అన్నీ ఒకసారి చూద్దాము. దాని తర్వాత ఖచ్చితంగా ఒకసారి ఫ్లై చేసేద్దాం మనం ఇప్పుడే, ఎందుకంటే నాకు కూడా అంతగా రాదు ఫ్లై చేయడానికి ఫస్ట్ టైము. కాకపోతే ఇక్కడ మా ఇంటి దగ్గరలో నేను చూసి పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా ఫ్లై చేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ లాంగ్ వెళ్ళాలంటే కష్టం అయిపోతుంది. ఇక్కడే ఒకసారి ట్రై చేసేద్దాం. ఇది వచ్చి కంట్రోలర్. అంటే చెప్పే కదా, నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అంటే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ చూపించాలని మళ్ళీ ప్యాక్ చేసిన మొత్తం దీనికి మనకి ఇక్కడ ఇచ్చేసిండు 2 ఇది చేసుకున్నా. ఫిట్టింగ్ ఒకసారి నేను చెప్తాను మీకు, మళ్ళీ ఇంకేమి ఇచ్చినా చూద్దాం. ఇదేమో చార్జర్, బ్యాటరీలు 3 బ్యాటరీలు ఇచ్చిండు. అంటే మనం మొత్తం కిట్ కొనేసినాం కాబట్టి మొత్తం 3 బ్యాటరీలు ఇచ్చిండు. అండ్ ఫైనల్గా మనకి కావాల్సింది డ్రోన్ అయితే అసలు వెయిటే లేదు, అసలు చాలా అంటే చాలా, అసలు చేతిలో ఉన్నట్టు కూడా తెలియట్లేదు. నార్మల్గా అసలు వెయిట్ లేకుండా ఉంది. మనకు కావాల్సింది కూడా అదే. అంటే ఎందుకంటే మనకు అలా ఫ్లయింగ్ కూడా రాదు, ఎలాగో చూద్దాం. వీటితోనే స్టార్ట్ చేద్దాం. మనం బ్యాగ్లో ఇంకేమి ఇచ్చిందో చూద్దాం. ఓ ఓ ఓ ఓ ఓకే, C2C కేబుల్స్, C2C కేబుల్స్, ఒక చార్జరు వైరు, మళ్ళా CT2 ఇంకో కేబుల్ ఇచ్చిండు. ఎక్స్ట్రా ఫ్లయింగ్ రెక్కలు ఇరిగిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. అట్లా ఫిట్టింగ్ కోసం స్క్రూ డ్రైవర్ ఒకటి ఇచ్చిండు. ఇవన్నీ దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం, మనం చూద్దాం ఎట్లుంటుందో మొత్తం. సింపుల్. నేనేదో నార్మల్గా ఇద్దాం అనుకుంటున్నా కానీ అది రావట్లేదు చేతికి. జాగ్రత్తగా తీసుకున్నాం ఫస్ట్ టైం కాబట్టి, మళ్ళా ఏమైనా కానీ ఇంకా బొక్కే డబ్బులు. కొంచెం చూసి ఓపెన్ చేద్దాం. డన్. చూసారు? ఓకే, ఒక బ్యాటరీ అయితే వేసేద్దాం మనం ఫస్ట్. ఇక్కడ బ్యాటరీ ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది, ఇది చూసుకొని మనం బ్యాటరీ పెట్టేసుకోవాలి, అంతే అయిపోతుంది. మెమరీ కార్డ్ విషయంలో వచ్చేసి అందరూ చేయరు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. నేను యూట్యూబ్లో చూసి అట్లా చూసి నేను కూడా ఇది తీసుకున్నా.
మెమరీ కార్డ్ని కొంచెం మంచి మెమరీ కార్డ్ తీసుకోండి. ఎందుకంటే నార్మల్ మెమరీ కార్డ్ తీసుకుంటే తక్కువ జీబీ మెమరీ కార్డ్ తీసుకున్నా సరే, నార్మల్ మెమరీ కార్డ్ తీసుకున్నా సరే మీకు ఖచ్చితంగా అది మీరు గాల్లో ఎగిరేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక 10 సెకండ్స్ మీరు ఫ్లై చేసారు అనుకోండి, ఆ 10 సెకండ్స్కి ఇంకా ఆఫ్ అయిపోతుంది. అది మళ్ళీ స్టార్ట్ బటన్ నొత్తాలి. అది మీకు క్వాలిటీలో కూడా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. సో కొంచెం ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇందులో మాత్రం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం అయిపోయింది. అది ఇందులో అయితే 2 మనకి ఇక్కడ ఇచ్చిండు అనమాట. ఇవి తీసుకొని కంట్రోలర్స్ ఇక్కడ ఇచ్చిండు. దీన్ని ఆర్సీకి మనం దీనికి ఫిట్ చేసేసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇలా ఫిట్ చేసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏమేమి ఇస్తారో ఒకసారి మీకు చెప్తా. ఇదైతే మనం డౌన్కి అంటే ఇట్లా మొత్తం కింద డౌన్గా చూడడానికి, పైకి చూడడానికి. ఇందులో ఒకటి కెమెరా, ఏదైనా వీడియో స్టార్ట్ బటన్, కెమెరాలో ఫోటో క్లిక్కింగ్ బటన్ అన్న ఇది ఒకటి ఆప్షనల్ ఇక్కడ ఇచ్చిండు. ఇదేమో మన ఇట్లా జూమ్ కాదు కానీ కిందకి ఆ డ్రోన్ అనేది కిందికి చూడడానికి కానీ పైకి చూడడానికి కనుక ఇది ఇచ్చిండు. ఇక్కడ వచ్చేసి ఇదేమో స్టార్ట్ బటన్, వీడియో రికార్డింగ్ అయినా ఫోటో క్లిక్ చేయడానికైనా. ఇది హోమ్ బటన్, రిటర్న్ టు హోమ్ బటన్ ఇచ్చేసిండు. ఇక్కడ రిటర్న్ టు హోమ్ బటన్, దాన్ని ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా సౌండ్ వస్తుంది మీకు. ఆ సౌండ్ రాగానే ఆన్ అయిపోయినట్టు. సేమ్ దీనికి కూడా ఇక్కడ బటన్ ఇచ్చింది కదా, ఒకసారి నార్మల్ ప్రెస్ చేసి తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. దాన్ని ఇది కూడా ఆన్ అయిపోయినట్టే. బ్యాటరీ, మెమరీ కార్డ్, కంట్రోలర్స్ అన్నీ ఫిట్ చేసేసినాం. దీంట్లో కూడా ఛార్జింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను నార్మల్గా 3 పాయింట్స్ ఉంది కాబట్టి సరిపోతుంది. దీనికి ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చిండు. ఓకే, దీంట్లో బ్యాటరీలో అయితే నేను చూసుకున్న ఛార్జింగ్ అయితే ఫుల్ ఉంది. కెమెరాకి కూడా కనెక్ట్ చేసేద్దాం, అంటే ఫోన్కి కనెక్ట్ చేసేద్దాం ఒకసారి. సో చేయాలి. ఇందులో ఆల్రెడీ కేబుల్ ఉంటుంది, లైట్నింగ్ కేబుల్. నాది iPhone 13 అనమాట. iPhone 13కి ఆల్రెడీ కేబుల్ లోపల ఇచ్చింది కాబట్టి దీనికి ఆండ్రాయిడ్కి కేబుల్స్ ఇచ్చిండు, ఐఫోన్స్కి కూడా కేబుల్ ఇచ్చిండు. అందులో ప్రాబ్లం ఏమి ఉండదు. సో జస్ట్ మన ఫోన్ని తీసేసుకోవాలి. యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళి DJI ఫ్లై యాప్ అని ఉంటుంది, కొట్టేయండి. ఇది వచ్చేస్తుంది. డౌన్లోడ్ కొట్టేసేయండి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా, సో నాకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మీరైతే ఇట్లా కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. సింపుల్, ఏం పెద్ద. డన్. ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. ఇట్లా యాప్ ఓపెన్ చేసుకోగానే ఇట్లా కనిపించేస్తుంది మీకు. కనెక్ట్ అయిపోగానే జస్ట్ దీన్ని గో ఫ్లై అని కొడితే సరిపోతుంది. కొన్ని మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అవి లాగిన్ చేయమని చెప్పేసి అంటుంది. సో మీరు అవి నార్మల్ లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది తీయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా. అంటే దీన్ని చూడంగానే మనం మర్చిపోయిన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది మాత్రం మర్చిపోకండి తీయడం. జస్ట్ ఇప్పుడు చూసినట్టయితే వచ్చేసింది, కనెక్ట్ అయిపోయింది. నేను ఒకసారి బయటికి తీసుకెళ్ళి ఫ్లై చేసేస్తాను. ఒకసారి ఫ్లయింగ్ వీడియోస్ కూడా ఎట్లా వచ్చాయని చెప్పేసి పెడతాను. క్వాలిటీ అది దాన్ని ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే, అన్ని సెట్టింగ్స్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా నెక్స్ట్ ఫ్లై చేయడం ఒకటే బ్యాలెన్స్. సింపుల్గా ఇంటి పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది, శివుని టెంపుల్. అది కవర్ చేద్దాం ఒకసారి. పర్మిషన్ కూడా చూసినా కాబట్టి పర్లేదు, పర్మిటెడ్ అని వచ్చింది, పర్మిషన్ ఉంది మనకి. సో ఫ్లై అవుతుంది, ఏం కాదు. దగ్గరలో కూడా ఎయిర్పోర్ట్లు ఏం లేవు, అసలు ఏం లేవు కాబట్టి రిస్క్ ఏం లేదు. టెంపుల్ని ఫ్లై చేద్దాం. నాకు అంతగా రాదు కానీ ట్రై చేయాలి. ఎలా అయినా నేను తీసుకున్నది కాబట్టి చేయాలి. అంటే దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా దగ్గర అంతా సెటప్ ఉంది. సోనీ A7M4 కెమెరా, గింబల్ అన్నీ ఉన్నాయి, కానీ డ్రోన్ షాట్స్ అడుగుతున్నారు అన్నమాట. డ్రోన్ షాట్, మీకు డ్రోన్ ఉందా, డ్రోన్ షాట్స్ మీరు తీస్తారా, అది ఇది అని చెప్పేసి. నేనేం చేస్తుండే,
వేరే వాళ్ళకి పిలిపించి వాళ్ళతో పెట్టి మళ్ళీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మళ్ళీ డ్రోన్కి రెంట్కి అవి ఇవన్నీ మొత్తం పోతున్నాయి. ఎందుకు ఫస్ట్ అయితే క్వాలిటీ కూడా ఇంపార్టెంటే, క్వాలిటీ ఎక్కువ అడుగుతారు కాదనట్లే. కాకపోతే మనకి ఫ్లై చేయడం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా క్వాలిటీకి నెక్స్ట్ అప్డేట్ అవ్వచ్చు. కానీ ఎక్కువ ఒకటేసారి క్వాలిటీ బడ్జెట్ది ఎక్కువ కొనేసుకొని ఒకటేసారి మళ్ళీ అది దానికి డ్యామేజ్ అయింది అనుకో, ఇంకేం చేయలేము, వేస్ట్ అయిపోతుంది మొత్తం. అటు మనకి వచ్చింది ఏమి ఉండదు, కానీ ఇంకా మొత్తం మన బొక్క అమౌంట్ అనేది అన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకే సింపుల్గా ఇది చిన్నది తీసుకొని ప్రాక్టీస్ చేసి మంచిగా ఓకే అనిపించుకున్నప్పుడు డన్, నా పెద్దదానికి అప్డేట్ అవుతాం, అప్డేట్ వర్షన్కి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, ఒకసారి పైకి వెళ్ళి ఫ్లై చేద్దాం. ఏది పడితే ఆ SD కార్డ్ పెట్టి మాత్రం దీన్ని ఫ్లై చేయకండి, మీకే అమౌంట్ మళ్ళీ వేస్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఒక మంచి SD కార్డ్ని చూస్ చేసుకోండి, అందులో పెట్టండి మంచిగా, అప్పుడు మీకు కొంచెం బాగుంటుంది. అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా నేను అన్నీ కనెక్ట్ చేసుకున్నా. టేకాఫ్ కూడా పర్మనెంట్ ఉంది. సో ఛార్జింగ్ ఫుల్ ఉంది, అన్నీ ఓకేగానే ఉంది.